కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది, సిటీ అంతా అల్లకొల్లోలం అవుతుంది. ఎందుకంటే చూసినాం మన సీఎం గౌరవ రేవంత్ రెడ్డి గారికి అసలు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు. ఎందుకంటే నిన్న చూసినాము, ఇద్దరు ఎమ్మెల్యేలు ఏదో సామాన్యంగా ఛాలెంజ్ చేసుకుంటారు, నేను నీ ఇంటికి వస్తాను, నా ఇంటికి వస్తామని. కానీ విచ్చలవిడిగా ఒక తరఫు నుంచి కౌశిక్ రెడ్డి గారినేమో హౌస్ అరెస్ట్ చేసిండ్రు, గాంధీ గారినేమో ఓపెన్గా విడిచిపెట్టింది. 15 కార్లల్లో ఒక పైల్వాన్లు దాదాలు విచ్చలవిడిగా నడి రోడ్డు మీద సిటీలో వాళ్ళ కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తుంటే పోలీస్ ఏం చేస్తున్నది, ఎవరేం చేస్తున్నారు, ల్యాండ్ ఆర్డర్ ఏమవుతుంది, ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు. నిన్న ప్రజలంతా ఆ కాలనీవాసులు కానీ ఆ రోడ్ల మీద కానీ అంత వందల మందిని వేసుకొని వచ్చి గాంధీ గారు అక్కడ ఒక ఎమ్మెల్యే మీదకి వస్తుంటే పోలీస్ ఆపాలి కదా, ముందే అరెస్ట్ చేయాలి కదా. వస్తున్నది తెలుసు కదా, టీవీలలో వస్తూనే ఉంది. ఇంకా 4 కిలోమీటర్లు అయితే వస్తుంది కౌశిక్ రెడ్డి ఇల్లు, ఇంకా 3 కిలోమీటర్ల దూరంలో ఉండే గాంధీ అని పేపర్ టీవీలలో చెప్తూనే ఉన్నారు. అంటే అప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా. అంటే ఆయన ఇంటి మీదకి పోవాలి, గుడ్లతో కొట్టాలి, రాళ్లతో కొట్టాలి, అద్దాలని వలగొట్టాలి, ఇదంతా దౌర్జన్యం జరగాలి, అప్పుడు పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తాను. ఒక ఎమ్మెల్యే మీద, ఒక ప్రజాప్రతినిధి మీద ఇంత దౌర్జన్యం సిటీలో కూడా జరుగుతుంటే ఎట్లా ప్రజాస్వామ్యం, ఎట్లా ఇందిరమ్మ రాజ్యం, ఎట్లా వీళ్ళు పరిపాలిస్తున్నారు, ఏం చేస్తున్నారు, అంతా కావాలని చేస్తే ఎంత బాధ అనిపిస్తుంది. నిన్న ప్రజలంతా కూడా టీవీల మీద ఉండి ఏమవుతుందో అని అల్ల కొల్లోలంగా చూస్తున్నారు. ఇదంతా పద్ధతి మంచిది కాదు. ఇలా అంత సెలబడ్డాక ఎక్కడిదక్కడ అయినాక మా అందరు ఎమ్మెల్యేలు ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేసి ఇళ్ళలో కూర్చొని పెట్టేసి మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు ఇదంతా రచన భయాందోళన సృష్టిస్తున్నారు. మరి పరిపాలన చేస్తున్నారు, భయాందోళన ప్రజలకంతా భయం. ఇప్పుడు హైడ్రా తెచ్చారు, పేద ప్రజలకంతా నోటీస్ ఇచ్చారు. అది ప్రజలంతా హైరాన్నారు హైడ్రాతో. ఎవ్వరు కూడా సుఖంగా లేరు. 9 నెలల సంది 90 ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. ఎవ్వరు కూడా నిమ్మడం లేరు. చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.